హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ క్యామ్‌లో ఒక 2D డ్రాయింగ్‌ను ప్రాక్టీస్‌ను స్టెప్ బై స్టెప్‌గా చేయబోతున్నాను. ఈ వీడియో మాస్టర్ క్యామ్ నేర్చుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే? ఇప్పుడు డ్రాయింగ్‌ని స్టార్ట్ చేద్దాం. ముందుగా డ్రాయింగ్‌ని డ్రాయింగ్‌ని చెక్ చేద్దాం. ఓకే? ముందుగా ఈ ఈ ఈరోజు ఈ డ్రాయింగ్‌ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఐ అనేది ఇక్కడ ఉందిగా. సో, దీని పేరు ఐ. ఈ యొక్క డ్రాయింగ్‌ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే? ముందుగా డైమెన్షన్ చూసుకున్నాం. 44 ఔటర్ డయా 44 3 సర్కిల్ 1 2 3 ఈ 3 డయామీటర్ 44 26 డయామీటర్ ఓడి ఐడి 26 3 హోల్స్ 1 2 3 ఓకే తర్వాత టాంజెంట్ లైన్ ఆర్క్ 105 ఓకేనా వేర్ ఫ్రేమ్ సర్కిల్ డయా 16 డయా 44 డయా 26 ఓకే ఇప్పుడు ఇక్కడ సర్కిల్ లో హోల్స్ కావాలి కదా మనకు ఆటో కర్సర్లోకి కోఆర్డినేట్ సిస్టమ్ అంటే సర్కిల్ కి నాలుగు వైపులా మనకు ఇలా కనిపిస్తున్నట్టు గుర్తు ఇక్కడ డయామీటర్ ఎంత డయామీటర్ 10 సరే చూస్తున్నాం చిన్న డయామీటర్ 10 6 హోల్స్ ఓకే డయామీటర్ 10 6 హోల్స్ కాబట్టి మనకి సర్కిల్ సెలెక్ట్ చేసుకుని రొటేట్ చేయాలి రొటేట్ చేసి ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి మనకి ఇంకెన్ని 5 కావాలి 5 ఎంత 60 డిగ్రీస్ ఓకేనా 1 2 3 4 5 6 ఓకే రైట్ క్లిక్ సో కలర్ ఉన్నాయి కాబట్టి మనకు ఒకటే కలర్ వచ్చేయడానికి సో ఇప్పుడు ఏంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ గా ఒక లైన్ తీసుకుందాం ఆల్సోనే కోఆర్డినేట్ వచ్చి ఒకటి హార్జెంటల్ గా ఒకటి సేమ్ ఇలా ఒకటి తీసుకుందాం ఓకేనా నెక్స్ట్ ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ కి మిడిల్ కు 90 ఓకేనా సో ఆఫ్సెట్ సర్కిల్ 90 ఓకే నెక్స్ట్ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ మధ్యలో ఎంత డిస్టెన్స్ 30 ఇక్కడ 42 ఇక్కడ 30 ఇక్కడ 42 సో ఆఫ్సెట్ ఎంటిటీ సర్కిల్ ఇక్కడ 30 ప్లస్ గుర్తు ఇదర్ నుంచి ఓకే 42 ఓకే ఇప్పుడు ఈ లైన్ కి గ్యాప్ ఉంది కాబట్టి ఈ రెండింటిని కలపడానికి ట్రిమ్ టు ఎంటిటీస్ సెలెక్ట్ చేసి ఇక్కడ ట్రిమ్ టు ఎంటిటీస్ ఉంది కాబట్టి మనకి ఈ రెండు లైన్లు కావాల్సింది కాబట్టి టూ ఎంటిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు ఇక్కడ లైన్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎంత హోల్స్ ఒకటి 26 ఇంకొకటి 44 ఓకేనా 44 ఒకటి ప్లస్ 44 ప్లస్ ఇంకోటి 26 26 ప్లస్
36 ఓకేనా. నెక్స్ట్ ఏంది లైన్, ఈ టాంజెంట్ లైన్. నెక్స్ట్ టాంజెంట్ లైన్ తర్వాత ఆర్క్ ఆర్ 105 ఆర్క్. ఓకే, టాంజెంట్ లైన్ పాయింట్స్ నుంచి సర్కిల్ లైన్. నెక్స్ట్ ఆర్క్, ఆర్క్ టాంజెంట్ 2 ఎంటిటీస్ కాబట్టి 1 2, ఈ రెండు సర్కిల్ మధ్యలో ఆర్క్ కావాలి కాబట్టి 2 ఎంటిటీస్ ఇది. సో ఆర్క్ అండ్ ఆర్క్ 2 ఎంటిటీస్. రేడియస్ ఎంత మనకి 105. 105 ఇక్కడ సర్కిల్ క్లిక్ చేసి ఈ సర్కిల్ క్లిక్ చేస్తే మనకి ఏ రేడియస్ కావాలో కనబడుతుంది. మనకు కావాల్సింది ఈ రేడియస్ కాబట్టి క్లిక్ చేయాలి. సో రైట్ క్లిక్. ఓకే, నెక్స్ట్ ఏంది మనకి ఈ సర్కిల్ అన్ని, ఈ లైన్స్ అవసరం లేదు కాబట్టి అవసరం లేని లైన్స్ అన్ని రిమూవ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫిల్లెట్. ఫిల్లెట్ ఎంత 23 ఫిల్లెట్. ఫిల్లెట్ 23 సర్కిల్ టు ఈ సర్కిల్ మనకి 5 కావాల్సింది కాబట్టి 5 సెలెక్ట్ తీసుకొని ఇక్కడ డైరెక్ట్ గా క్లిక్ చేసినందుకు ఇక్కడ ట్రిమ్ అయింది, ఇక్కడ ట్రిమ్ అయింది కాబట్టి ఇక్కడ సెట్టింగ్స్ ఇక్కడ ట్రిమ్ ఎంటిటీస్ సెలెక్ట్ అయింది కాబట్టి దాన్ని అన్సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే అప్పుడు సర్కిల్ పూర్తిగా వచ్చేస్తుంది. ఓకే, పూర్తిగా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. సో ఫిట్. ఓకేనా. చూడండి మొత్తం అన్ని డ్రాయింగ్స్ అన్ని అయిపోయినాయి కదా డ్రాయింగ్. ఇప్పుడు ఇప్పుడు ఇది కలర్ మార్చుకుందాం. ఓకేనా, కంట్రోల్ ఏ, లైన్ విడ్త్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన విడ్త్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, అలాగే కలర్ కూడా చేంజ్ చేసుకుందాం. మనకు కావాల్సిన ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చేంజ్ చేసుకుందాం, ఈ కలర్ సెట్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇది ఈ సర్కిల్ కి జస్ట్ ఎంటిటీస్ కాబట్టి డ్రాప్ లైన్ కాబట్టి దీన్ని సపరేట్ గా డివైడ్ చేద్దాం. ఓకేనా, అలాగే సేమ్ దీన్ని కూడా కలర్ చేంజ్ చేద్దాం. ఇలా చేద్దాం. ఓకేనా స్టూడెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు డైమెన్షన్స్ చెక్ చేద్దాం ఒకసారి. ఓకేనా, స్మాల్ డైమెన్షన్స్ లోకి వెళ్ళి ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 90, నెక్స్ట్ సర్కిల్ 60. ఓకే, ఆర్క్ 105 ఫిల్లెట్ 23. సో లోపల డయామీటర్, సో ఈ డయా 26 3 హోల్స్ కాబట్టి ఇక్కడ 3 హోల్స్ మనకి ఒకటే కనబడుతుంది కాబట్టి దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అయితే ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇలా 26 హోల్స్ కదా, HOLES హోల్స్ ఎన్ని 3. ఓకేనా, ఓకేనా, డయా 26 3 హోల్స్ 1 2 3 అనమాట. ఇప్పుడు 44 ఇది. సేమ్ అలాగే దీనిలోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. HOLES ఎన్ని 3. ఓకే, ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఈ చిన్న స్మాల్ సర్కిల్స్. ఓకే, స్మాల్ సర్కిల్స్ ఏంటి
సేమ్ ఎన్ని 6 కదా స్పేస్ క్యాపిటల్ HOLES 6 కదా 6 ఓకే రైట్ క్లిక్ ఓకేనా ఇప్పుడు మనకి కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి థర్టీ సేమ్ నెక్స్ట్ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ ఓకే 42 ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి డైమెన్షన్ చెక్ చేసుకుందాం 60 ఈ 10 డయా 10 6 హోల్స్ ఓకేనా నెక్స్ట్ ఓడి 44 3 హోల్స్ 1 2 3 1 2 3 ఓకేనా ఇప్పుడు డయా 26 1 2 3 ఓకేనా డయా 26 కాబట్టి 1 2 3 ఓకేనా ఆల్ సేమ్ టు సేమ్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకున్నామో మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాటికి నేను రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్